గ్రామం. నా పేరు కొక్కెర. నాకు నిన్న కొంచెం బర్త్డే దావత్ వచ్చినాక డీజే పెట్టడం జరిగింది. దోస్తాన్లో పెట్టుకుంటే ఈడ డీజే రావడం జరిగింది. వస్తే మా ఫ్రెండ్ అనేటని ఇంటికి పోతాంటే ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమన్నా పక్క పండు ఉన్నాడు, నేను ఫోన్ చేస్తా రాడు, ఇంట్లో పోయి పడుకుంటాడు, నువ్వు ఫోన్ చేస్తే వస్తాడా అంటే కల్పల మహేష్ అనేట ఆయన అన్నాడు కదా. నన్ను ఏమన్నాడంటే వాడు ఏమన్నా విఐపీ ఫోన్ చేయి నీకంటే నువ్వు ఫోన్ చేయన్నాడు. నువ్వు ఫోన్ చేస్తే నేను రాడు మావా అని అంటే వాడు ఏమన్నా విఐపీ ఫోన్ చేసి పిల్లలు నీకు వస్తుంది అని అంటే ఎవరు విఐపీలు కారు, ఎవరికి వాళ్ళే విఐపీలు అని నేనన్నా. అంటే మొన్న నీకు మొన్న లొల్లి అని సరిపోలేదా, గుద్దమంట చంపింది సరిపోలేదా, గుద్ద వలుగుతుంది, నువ్వు అవి ఎక్కువ మొక్కలు తక్కువ మాటలు మాట్లాడితే సావదింకా నేను పొద్దుగా చూసుకొని సంగతి అని అంటే నాకు పాన భయం ఏంటి. పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిన. పోలీసు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. నాకు రెస్పాండ్ అయ్యి ఏంది బాబు ఏం లొల్లి అంటే ఇట్లా డీజే కాడ నాకు పాన భయం ఉన్నది సార్, ఇట్లా మాటలు అంటారు, వాళ్ళని మహేష్ నన్ను ఇట్లా అన్నాడు, నాకు పాన భయం ఉన్నదని పోలీసు వాళ్ళు చెప్తే పొద్దుగా వచ్చి పిటిషన్ ఇవ్వని చెప్పి వాళ్ళు అన్నారు. పిటిషన్ ఇవ్వని చెప్తే సరే అని సపరేట్గా ఇంటికి వచ్చి అన్నం తింటాను, పొద్దుగాల పోదాం, ఎందుకంటే నన్ను ఎందుకు అన్నాడు మరి. ఎప్పటికైనా నేను మా వాళ్ళు ఎవరు తిరగరు, నేను బయట తిరుగుతా, బయట నాకు కారు ఉన్నది, బయటికి పోయి పని చేసుకోగలుగుతా, బండి ఉన్నది, ఏదన్నా పోతా. మరి ఏమన్నా జరిగితే అని మళ్ళీ వీళ్ళేనా బాధ్యులు, మరి వాళ్ళు నన్ను అట్లా ఎందుకు అంటారు, నాకు పానభయం ఉండి అన్న. పోలీసు వాళ్ళు వచ్చారు, పొద్దుగాల పోలీసు వాళ్ళు వేయరట, తీసుకుపోయారు, డీజే బంద్ చేసిరట. బంద్ చేసినాక ఇక కుక్కరేంక నా కొడుకు డీజే పోగొట్టినట్ట ఫోన్ చేసినట్ట పోలీసు వాళ్ళకు, మన గుద్దంతా వాళ్ళు ఎంగుతాం, అయితే సావదెంగుకుందాం అది అంటే అప్పటికి మేము సైలెంట్గా ఉన్నాం. ఎవరిని సావదెంగుతాను నేను బరాబర్ నన్ను అన్న మాటలు నన్ను ఇంటి మీదకి వచ్చిళ్ళు, నన్ను దాడి చేసిరు సార్. దాడి చేస్తే మేము గేట్ యువతలనే ఉన్నా, గేట్ నుంచి వాళ్ళందరూ ఇంటి ముంగడికి వచ్చి దాడి చేస్తే నాకు దెబ్బ తాకడం జరిగింది. నా బండి నా కారు వీళ్ళ ఇంటికాడ ఉండే, వీళ్ళు నా కోసం వచ్చిర్రు, ఇద్దరు అన్నదమ్ములు. అంటే మా తమ్ముడును వాళ్ళు ముగ్గురు బయటికి పోయారు. బయటికి పోతే వాని కార్లో తీసుకొని వస్తే ఇంటి దగ్గర తీసుకొని రా తమ్మిన అంటే ఇంటి దగ్గర వచ్చారు, నా కోసం వచ్చిర్రు. అంటే లొల్లి అవుతుందని వాళ్ళకి ఫస్ట్ చెప్పిన మా తమ్మిని లొల్లి పెట్టుకుంటారు, ఇంటికి తీసుకురా అంటే ఆయన వచ్చిండు. ఆయన వచ్చినందుకు కూడా నన్ను ఆపుతుంటే ఆయనకు 2 దెబ్బలు పడ్డాయి. అది కూడా ఆయన దెబ్బ తాకుతాను, ఆయనే నన్ను కొడతాను కదా, వాడిని కొడతాను కదా, నాకు ఉత్తేనే తాకిందని ఇక సైలెంట్ నన్ను తీసుకొని ఇంట్లో రావడం జరిగింది. ఆయన సపరేట్గా బయటికి పోవడం జరిగింది. బయటికి పోతే మళ్ళీ ఆయన ఒక మాట అని ఆయన మళ్ళీ కొట్టడం జరిగింది. అక్కడ కొట్టడం జరిగింది. నన్ను గేటు మా వాళ్ళు బయటికి పోతే ఎట్లా అందరు ఇంటి మీద దాడి మీదకి వస్తారు కదా, నేను ఒక్కనే కదా, నన్ను కొట్టి చంపుతారేమో అని చెప్పి మా వాళ్ళు ఇంట్లో ఉంచారు. వీళ్ళిద్దరు నా కోసం వచ్చినందుకు వాళ్ళని అక్కడ కొట్టడం జరిగింది. నాకు అందరు కలిసి పడేస్తా అంతే ఈ బొక్క ప్యాచర్ చేయడం జరిగింది. కల్కొల మహేష్, కల్కొల నరేష్, కల్కొల సురేష్ ముగ్గురు కలిసి నన్ను దాడి చేయడానికి వచ్చిన. ఫస్ట్ స్టార్ట్ అయిందంటే మైతోటి నాకు, నేనేమనలే విఐపీలు ఎవరికి వాళ్ళు విఐపీలు అంటే నా మీద సీరియస్ అయ్యి నేను బొక్కలు చూర ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాను. మొన్న అయింది గుర్తులేదా నీకనంటే మొన్న కూడా చేయించింది అయినైనా నా దోస్తుకు నాకు లొల్లి అయింది. మొన్న లొల్లి అయింది, కొట్టుకున్నాం, నేటేసుకున్నాం, అయిపోయింది. నువ్వు మొన్న జరిగింది ఇప్పటికి మదం మొంగుతలేదా అంటే మొన్న చేయించిండా ఇవాళ చేయించిండా, ఎంత ఎవరు చూసుకొని ధైర్యం. నేను ఒక్కడిని తిరుగుతా, నాకేమైనా పాన హాని ఉన్నది. ఇలా కార్లో పోతుంటే ఇప్పుడు హాస్పిటల్ పోతుంటే కూడా 4-5 మాటలు ఊళ్ళకి వెళ్ళి నాకు ఫోన్ చేయడం జరిగింది. వేరేటోళ్ళు హాస్పిటల్కి కూడా పాన భయంతో వేయించిన. ఇప్పుడు నేను ఈ మై అనేటైన ఎవరు, ఆయన సర్పంచా లేకపోతే మీ దోస్తా మీ ఫ్రెండా లేకపోతే పాలైనా సర్పంచ్, ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్, ఒకప్పుడు ఉప సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్. ఇప్పుడు మేము కూడా వేరే మా అన్న ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆపోజిట్ మా అన్నయ్య అవుతుంది నాకు పార్టీ తరఫున. మరి ఆ కక్షలు పెట్టుకుని నా సపోర్ట్ మళ్ళీ నన్ను కొట్టడం జరిగిందా, నన్ను మాట్లాడడం జరిగిందా నాకు అర్థమైతే. నాకు ప్రాణహాని ఉన్నది. ప్రాణహాని అయితే నాకేమైనా జరిగితే మాత్రం వాళ్ళే బాధ్యులు, పోయి పిటిషన్ ఇచ్చి వస్తారు. మాది రాయగూడెం. నా పేరు మాటూరు శ్రీనాథ్, మా ధర్మసార్ మండల్. నిన్న ఒక బర్త్డే సందర్భంగా డీజే కండక్ట్ చేయడం జరిగింది. అది మేము అందరం పొద్దు నుంచి తాక్కుంటూనే ఉన్నాం. నిన్న డీజే పెడితే అక్కడ పెట్టి డ్యాన్స్ చేయడం జరిగింది. ఆ డ్యాన్స్ చేస్తే ఈ మన నవీన్ అనే తమ్ముడు ఏమన్నాడంటే వాళ్ళకి కొద్దిగా వాడిని చంపుతా, అజ్జెత్తా ఇజ్జెత్తా అని అంటే ఉప సర్పంచ్ కల్కొల మహేష్ చంపుతా అది ఇజ్జెత్తా అంటే వాడు అందరు డైల్ చేయడం జరిగింది. అది చేయగానే నేను మా అన్న వేరే బయటకు వెళ్ళినాం. ఇట్లా వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి అరే ఇట్లా గొడవ అవుతుందిరా జల్లి రాలే ఇంటికి అని అంటే మేము ఇంటికి పోయినాం. ఇంటి వరకు మనం బాగా కొట్టిళ్ళు.
మేము ఆ పనికి పోతే కూడా మా అన్నను కూడా ఇక్కడ రౌతనుకొని వచ్చి గల్ల పట్టుకొని కొట్టిలు బాగా. మా అన్నం కొట్టాలి అని చెప్పి నేను పోతే కూడా ఎందుకు కొడతాళ్ళు మామ, ఎందుకు కొడతారు మామ అవుతాను నాకు సర్పంచ్ అనేటైనా. ఎందుకు కొడతారు మామ అని అంటే వాళ్ళ తమ్ముడు వచ్చి కల్కోల మహేష్ సర్పంచ్. ఎందుకు కొడతారు మామ అని అంటే మళ్ళీ రిటర్న్ మమ్మల్ని వాళ్ళ తమ్ముడు వచ్చి ఇట్లా కొట్టి ఇవన్నీ అంగి చింపిండు. ఇదే అంగి దెబ్బలు కూడా బాగా కొట్టిండు. అక్కడ మురం ఉంటుంది సీసీ రోడ్డు మీద బాగా కొట్టిండు. మిమ్మల్ని కూడా సంపుతాం మీరు గౌన్లలో, మీ గౌన్లలో నేను ఉత్సవత తాగుతారు లంచ్ ఉడుకులు అని చెప్పి గలీజ్ మాటలు అనడం కూడా జరిగింది. ఆయనకి ఏం చూసుకొని ఇంత అది ఇప్పుడు మేము వేరే మా వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న దాంట్లో నేను ఎమ్మడి తిరిగినా అది చూసుకొని ఇవన్నీ ఇట్లా చేస్తాడా లేకపోతే వేరే రకంగా మా మీద ఏమైనా కక్షలు ఉన్నాయా? మేము ఏ రోజు కూడా ఈ చుట్టుపక్కల మా ఇంటి పక్కన అందరిని అడగండి, మేము ఎవరితో లొల్లు పెట్టుకునేది లేదు, ఎవరితో లేదు. మా సొంతంగా నాకు కారు ఉన్నది, మా అన్నకు డోజర్ ఉన్నది, మా అన్న బయటకే పోతాం, నేనే బయటకు పోతాం, మా డాడీ బాయ్ కూడా వేసుకుంటాడు. ఎవరితో లొల్లు పెట్టుకునేది కూడా ఏం లేదు. కావాలని మమ్మల్ని గుంజి కొట్టి బాగా అడ్జేసిళ్ళు. దెబ్బలు ఇట్లా చూపించాలన్నా చూపిస్తాను నేను. అన్నీ బాగా కొట్టిళ్ళు, పెద్ద పెద్ద రౌతులంతో కూడా కొట్టిళ్ళు. ఇక్కడ పెద్ద పెద్ద రౌతులు అనుకున్న మురం దగ్గర కొట్టిళ్ళు. ఇక మాకు కొద్దిగా భయమై మిమ్మల్ని చంపుతా ఇది అని చెప్తే కొద్దిగా భయమై మేము పోలీసు రక్షణ కోసం పోలీస్ స్టేషన్ పోదామంటే కూడా మేము ఒక కారు పట్టుకొని పోయినాం, ఎట్టిక కారు. దాని మీద కూడా వాళ్ళు ఎదురు తిరిగి రౌతులతో దాడి చేసిళ్ళు. సర్పంచ్ కల్కోళ్ళ మహేష్, కల్కోళ్ళ నరేష్, కర్కోళ్ళ సురేష్ వీళ్ళు ముగ్గురు కలిసి మా మీద దాడి చేసిళ్ళు. నిన్న నైట్ ఎంజామ్ పోయి అక్కడ రిపోర్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా పోయినా. అక్కడ వాళ్ళు మాకు ఏ రకంగా సాయం ఏం చేయలేదు. మీరు పొద్దున రాపోని పొద్దున చూసుకున్నామని అన్నాం. సర్పంచ్ ఇట్లా కొడతాండు అని చెప్పినా కానీ వాళ్ళు మాకు ఏమాత్రం కూడా రెస్పాండ్ కాలేదు. ఒక చిన్న లెటర్ కూడా మాకు ధైర్యం లాంటిది ఏమి ఇవ్వలేదు. ఆ నుంచి సక్రమం ఎంజామ్ పోయి ఎంజామ్ కూడా అవన్నీ రిపోర్ట్స్ ఇట్లా స్కానింగ్ ఇట్లా అన్నీ తీసుకొని నైట్ 2:30కి ఇంటికి వచ్చినాం. పొద్దున కూడా మీరు ఏం చేస్తారో చూస్తా అని చెప్పి పెద్ద పెద్దోళ్ళతోటి ఫోన్లు చేయించి మా డాడీతో మాట్లాడిపిస్తాను. పాత మాజీ సర్పంచ్తో కూడా ఫోన్ చేయించి ఇదంతా ఇదేం లేదు కాంప్రమైజ్ చేపిద్దాం అన్నట్టు మాట్లాడతారు. మాది న్యాయం కోరుకుంటాను, మా ఆత్మరక్షణ. మమ్మల్ని వాళ్ళు ఏ రకంగానైనా దాడి చేయవచ్చు. ఎక్కడైనా ఒంటరిగా ఉన్నా, నేను ఒంటరిగానే పోతా ఎటువైనా, మా అన్న ఒంటరిగానే పోతాడు ఎటువైనా. మేము చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళం. మా మీద వాళ్ళకి గంతానం కక్షలు ఎందుకు, వాళ్ళకంత దాదాగిరి ఎందుకు, అవన్నీ ఎందుకు. సార్ మాది రాయగూడెం గ్రామం, రాయగూడెం ధర్మసార్ మండల్, జిల్లా హన్మకొండ అండి. నేను రాయగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. సరే వీళ్ళది ఏం జరిగింది ఏం కథ అనేది నాకైతే తెలియదు. కాకపోతే వీళ్ళు ఏంది అధికార పార్టీలో ఉండి అధికారంగా ఉండి కూడా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ అయినా బాగుండేది. వీళ్ళకి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మంచి నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇజ్జత్ తీస్తారు. ఇక్కడ ఒక పెద్ద మనుషులు అనేటోళ్ళు చెప్పినా కూడా ఎవరు వినిపించుకోకుండా ఇంత దౌర్జన్యంగా చేయడం కూడా వీళ్ళు వాళ్ళ మీద వేరా వాళ్ళు వీళ్ళ మీద వేరా మనకేం తెలియదు, నేనేం చూడలేదు. కాకపోతే పార్టీ విలువ తీస్తానండి, పార్టీని కాపాడాలనేది నా అభిమానం అంతే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను. కొంచెం పార్టీ విలువ తీస్తారు. ఇప్పుడు గొడవ పెట్టుకుంది ఎవరైనా గొడవ పెట్టుకున్నా నేను చూడలేదండి. కల్కోల మహేష్ సర్పంచ్ను ఈ మన కుక్కెర నవీను అనేది ఇప్పుడు తెలుస్తాను. మీరు వచ్చినాక నేను అట్లా పోతా అంటే ఉంటే సరే నిలబడి ముచ్చారు. అంటే ప్రజాప్రతినిధులు గెలిపించినాం. ఒక పోస్టుకు 4 నిలబడతారండి. సర్పంచ్కి ఊరన్నప్పుడు అందరికీ అవసరమే. 4 నిలబడ్డప్పుడు ఎవరో గెలిచేది ఒకలే. ఆ ఒకలైనా కూడా గెలిచినప్పుడు ఏదైనా సామరస్యంగా ముందు తెల్లారి 4 పిలిపించుకొని కూర్చుండా పెట్టుకొని మాట్లాడుకోవాలి. కానీ ఇంత దౌర్జన్యం చేయడం, ఇట్లా పార్టీ విలువ తీయడం కరెక్ట్ కాదు. ఈ తగాదాకి కారణం రాజకీయ కక్ష అంటారా? రాజకీయ కక్ష అంటే వీళ్ళకు ముందు నుంచి ఉన్నాయా ఎప్పుడు ఉన్నాయా అనేది తెలియదు. కానీ కొంచెం నన్ను ఎదిరిస్తారా అనే ఆలోచనలు బాగున్నాయి జనాలకు. ఎవరికి ఉన్నది అంటే ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టుకున్నారు పదవులలో అనేది నేను అనలేను. కానీ వీళ్ళు ఈ పంచాయతీలు పెట్టుకున్న వాళ్ళ నాకంటే పెద్దోళ్ళు ఎవరు అన్నట్టుగా విర్రవీగుడు తప్ప వేరే ఆలోచనలు ఏం లేదు. దయచేసి ఈ కాడి నుంచి అయినా మంచిగా కలిసి ఉండి ఊరును కాపాడి వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ పెద్దలు గ్రామ పెద్దలు కానీ. మరి వీళ్ళతో తగాద పడింది ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ సర్పంచేనా? కాంగ్రెస్ సర్పంచ్, కాంగ్రెస్ కాంగ్రెస్ సర్పంచ్. నా పేరు శ్రీధర్, మా ధర్మసార్ మండల్, రాయగూడెం విలేజ్. మేము నిన్న వీళ్ళు బర్త్డే ఫంక్షన్ కంటే ఎక్కడ వెళ్ళారట, నాకు విషయం తెలియదు. మేము ఇక్కడ ఇంటి దగ్గర గొడవ అవుతుంటే ఆపండి అని చెప్పి కొట్టుకుంటుంది కదా, ఆపుదామని వెళ్తుంటే వెళ్తుంటే కల్కోల నరేష్ అతను వచ్చి వాళ్ళ ఇంటి గేటు తన్ని
వాళ్ళని కొట్టడం జరిగింది. ఆపేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గేట్ లోపల వాళ్ళందరినీ లోపల వేసేసి మేము సపరేట్గా నడుచుకుంటూ వస్తుంటే మా డాడీని నడుచుకుంటూ వస్తుంటే ఉరికొచ్చి కలుకొల్ల నా సురేష్ అతను నా చెయ్యి ఉరికొచ్చి మా డాడీ చెయ్యి మీద తీసుకొచ్చి నన్ను ఇక్కడ గుద్దడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళ కలుకొల్ల నరేష్ వచ్చేసి నన్ను మళ్ళీ ఇక్కడ జబ్బైన కొట్టడం జరిగింది. అలా సర్పంచ్ చేస్తా అతను ఏం చేశాడంటే ఏంద్రా కొడతావా సంతావారా ఏంద్రా కొట్టుకోపోయి సాధింకపోయి ఆపుతాను రావద్దంగా ఏంద్రా అన్నాడు. అంటే ఏంది నువ్వు ఒక పదవిలో ఉండి ఒక దానిలో ఉండి నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్గా అంటే 10 విషయం తీస్తే గుద్ద వాళ్ళ దగ్గర సావదింకా నరికి పువ్వులు పెడతా నువ్వు రేపు పొద్దుగా నీకు అవపడకుండా పొద్దుగా బొంద పెట్టి సూరసూరి చేస్తా ఏమంటే రామద్దంగా గుద్ద ఇట్లా బయసిందా సుల్లిగా మొట్టగా లంజోడక నీ గవల పిల్లల దిగితే గవల లంజోడుకులు మా ఉత్సవత్తులు ఆయన లంజగొడుకులు ఈరోజు మాట్లాడతా లంజకు కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కానీ నోటికి వచ్చిన మాటలు అవ్వాలి పిల్లల కంజలి తిట్టడం జరిగింది. తిట్టడం జరుగుతుంటే మా బామ్మారి ఇంట్లోకి వెళ్ళి అన్నం కొడతారు అన్న అని చెప్తే మళ్ళీ మా తమ్ముడు ఉరికొచ్చడం జరిగింది. ఉరికొచ్చి మా అన్నం కొడతారని చెప్తే అతన్ని కూడా తీసుకెళ్ళి మొరంగడ్డ మీద పండబెట్టి మొరంగడ్డలతో ఇట్లా గుద్దడం జరిగింది, కొట్టడం జరిగింది. ఇవన్నీ మాకు మళ్ళీ ఇవన్నీ ఇంటికి వెళ్తుంటే కొడుతుంటే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. పక్క పంటి ఊళ్ళో పక్క పంటి కూడా పొద్దున మేము మళ్ళీ రిటర్న్ పోలీస్ స్టేషన్ కేసు పెడదామని స్టేషన్కి వెళ్తుంటే రాళ్లతో కూడా కొట్టడం జరిగింది, దాడి చేయడం జరిగింది. మేము ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళి ఎంజోంకి వెళ్ళి మా తమ్ముడు హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చడం జరిగింది. పొద్దున ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం కోసం ప్రతి ఒక్కరిని అడిగినా ఇట్లా ఏంది ఇట్లా గొడవైంది కదా మీరు అందరు ఉన్నారు కాబట్టి మాకు తెలియదు, మేము ఇంట్లోనే కూర్చున్నాం, మాకు తెలియదు మేము రాలే బిడ్డ మేము రాలేదు. ఒకవేళ మేము ఆ ముచ్చట మేము చెప్తే మమ్మల్ని ఇంటికి వచ్చి వాళ్ళు కొట్టి మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని కూడా కొడతారు, మమ్మల్ని కూడా తిడతారని వాళ్ళు ప్రాణ భయంతో వాళ్ళు కూడా ఇవ్వాలి సాక్ష్యం చెప్పని కూడా ముందు రావట్లేదు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వద్దు బిడ్డ గొడవలు వద్దని అంటున్నారు. ఎందుకు ఇవన్నీ మాకు ప్రాణగండంతో ఎందుకు అవసరమా? వాళ్ళ జోలికి పోలేదు, మేము ఒక పదవిలోకి పోలేదు, మేము దేనికి పోలేదు. వాళ్ళు ఎవరి అండ చూసుకొని ఇంత హంగామా చేస్తున్నారు, ఇది వాళ్ళు అండ చూసుకొని తిరుగుతున్నారు అంటే వాళ్ళకే ఉన్నారు. అంటే రాజకీయంలో తిరిగితే వాళ్ళు పెద్దోళ్ళ ఇటువంటి చేసిన వాళ్ళని ఎట్లా శిక్షించాలో మీడియా వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పి నేను మీడియా వాళ్ళని పిలవడం జరిగింది. మీరే ఏదైనా న్యాయం చేసి మీరే మంచి చూసుకోవాలని కోరుకుంటున్నాను.